నమస్తే వెల్కమ్ టు మార్కెట్ టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని చాలా మంది వాళ్ళకి నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు సామాన్యులు ఆచితూచి మాట్లాడడం లేదంటే ఏదో ఇష్టానుసారంగా మాట్లాడడం వేరు కానీ రాజకీయ నాయకులు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఇక్కడ ఈ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అరెస్టులు జరిగినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది సమాజంలో ఈ డబ్బున్నోళ్ళ కంటే డబ్బు లేనోళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి, ఉద్యోగస్తులు, అట్లా ఆ లెవెల్లో శాతం ఎక్కువ. ఈ డబ్బు బాగా ఉండి పలుకుబడి బాగా ఉన్న వాళ్ళకి ఏదన్నా తప్పు జరిగి కేసులు ఇరుక్కుంటే ఏం జరుగుతుందంటే దాని వెనుక పెద్ద లాబింగ్ జరుగుతుంది. మనం సహజంగా మామూలుగా మన వీధిలోనే ఒక గొడవ జరిగితే ఒక వర్గం నుంచి పోలీసు వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక వర్గం నుంచి ఒక ఫోన్ పోతుంది, ఒక వర్గం నుంచి ఒక ఫోన్ పోతుంది. అంటే ఆ స్థాయిలోనే లాబింగ్ ఉంటుంది. మా వాడు తప్పు చేయలేదండి, మా వాడిని వాళ్ళు రాంగ్ ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్, మా వాడిని పంపించేయండి, మీరు కేసు పెట్టద్దండి అని ఒకరు చెప్తుంటారు. మా వాళ్ళకి అన్యాయం జరిగింది, కేసు పెట్టాల్సిందే అని చెప్పి అవతల వర్గం పోలీసు వాళ్ళకి ప్రెజర్ చేస్తుంటారు. ఆ లెవెల్లోనే అంత లాబింగ్ ఉంటే కోట్లకు అధిపతులు, జాతీయ స్థాయికి నటులు, స్టార్ హీరోకి ఎంత లాబింగ్ నడుస్తుంది. అదొకటి. అల్లు అర్జున్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అమ్మాయిని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇష్యూకు సంబంధించి అతను ఆ కేసులో ఉన్నాడు. ఓపెన్, అది పబ్లిక్ సీక్రెట్ ఏం కాదు, అది ఓపెన్ ప్లాట్ఫామ్ పోయారు, తొక్కిసలాట జరిగింది, ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం పోలీసులు చేశారు, వాళ్ళ బిడ్డ హాస్పిటల్ ఉంది, అన్ని కంటికి కనపడుతున్నా ఒక ముఖ్యమంత్రిగా సీఎం చట్టానికి న్యాయానికి లోబడి బంధు ప్రీతి ఏది లేకుండా పని చేస్తానని ప్రమాణం చేసిన వాడు చట్టం తను పని చేసుకుపోవాలంటే ఆ ప్రకారంగా అతన్ని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. దానికి కొంతమంది బీజేపీ నాయకులు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ అయ్యో మంచి నటుడు అంటే మంచి నటుడే అంటే మంచి నటుడు అయితే గనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చా? తప్పు కదా అది. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, ఆయన కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అరెస్ట్ అన్యాయం అక్రమం అంటారు, కిషన్ రెడ్డి అంటాడు, కేటీఆర్ అంటాడు. వీళ్ళందరూ కూడా ఏదో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి ఏదో అన్యాయం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చెప్తారు. తప్పది. రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన వాడు. నా రెడ్డి అని, నా రెడ్డి పిల్లని చేసుకున్నాడు, మా తెలంగాణ పిల్లని చేసుకున్నాడు అని చెప్పి వదిలేస్తారా తప్పు చేస్తే? ఆయన పని ఆయన చేశాడు. ఈరోజు అందరూ మౌనం, సైలెంట్ అయిపోయారు. చూడండి, ఏం మాట్లాడినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎక్కడో అక్కడ దాని గురించి మాట్లాడడం మానేశారు. ఏది ప్రతిపక్ష పార్టీలు. రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అని ఈ డబ్బున్న కాకుండా డబ్బు కొంచెం మిగతా శాతం ఉంటుంది కదా, ఆ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. తెలంగాణలో పెద్దోడైనా చిన్నోడైనా కూడా ఒకటే ఇది ఉండాలి, చట్టం ముందు అందరూ సమానమే అనే ఇది వచ్చింది. అందుకే ఏది కూడా వీళ్ళు చేసేటప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సినిమా యాక్టర్లకు డ్రగ్స్ లింకులు పెట్టి ఎంత హంగామా చేసింది. తర్వాత ఏమైంది? ఎంతమందిని అరెస్ట్ చేశారు చూడండి. సినిమాలో ఎవరిని అరెస్ట్ అయ్యారా డ్రగ్స్ కేసులో? టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో అన్ని రోజు విచారణే. అందరిని పిలిపించే బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాము, గోర్లు తీసుకున్నాము, అవి తీసుకున్నాము, వెంట్రుకలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారే కానీ ఒక్క అరెస్ట్ కూడా చూపించాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఏమీ లేనప్పుడు ఎందుకు మీరు అన్ని కేసులు ఫైల్ చేశారు. ఒకసారి ఆ డ్రగ్స్ కేసు బయటికి తీస్తే కనుక అసలు ఆ డ్రగ్స్ రిపోర్ట్స్ లో ఏముందనేది బయటపడాలా. ఆ రేవంత్ రెడ్డి కూడా, ఆయన సీఎం కూడా అది డ్రగ్స్ కేసు ఏమైంది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో దాన్ని బయటికి తీస్తే అన్ని విషయాలు బయటపడతాయి. సార్, అంటే నాకు అర్థం కాదు ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడంలో ఈ రోజు అందరూ హర్షిస్తున్నారు. దీన్ని అందరూ నమ్మే స్థాయికి వచ్చేసింది ఈ రోజు అరెస్ట్. అంటే ఈ క్రెడిట్
కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేదంటే బురద జల్లాలి కాబట్టి ఒక టాపిక్ కావాలి దాని గురించి ఆ టాపిక్ ని బేస్ చేసుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? కాదు ఇక్కడ ఏంటంటే పుష్ప అనే అతను నేషనల్ హీరో, ఏదో పుష్పకు మద్దతుగా ఆయన మెహర్బానీ పొందాలా, మా భారతీయ జనతా పార్టీ అనో మా టిఆర్ఎస్ పార్టీనో పుష్పకు మద్దతు తెలిపి అనే విషయము ప్రపంచానికి తెలియాలా, సపోర్ట్ చేశాము, అది అన్యాయము అక్రమము అని. అదే వీళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడటం లేదు చూడండి. ఈరోజు మాట్లాడేవాళ్ళు కేటీఆర్ గాని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళంతా ఎవరు కూడా ఎవరన్నా పోయి హాస్పిటల్లో ఉన్న బిడ్డను ఎవరన్నా చూసి వచ్చారా? అంటే అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అల్లు అర్జున్ కి ఆర్మీ అతనికి ఏదో సపోర్ట్ చేస్తే మనం అతన్ని సపోర్ట్ చేసినాం అన్నట్టు మనల్ని ఐడెంటిఫై చేస్తారు. బీజేపీ సపోర్ట్ చేసింది, టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనే ఉద్దేశం. అంటే దాంట్లో బెనిఫిట్ పొలిటికల్ బెనిఫిట్సే చూసారు తప్పితే అల్లు అర్జున్ మీద ఏదో ప్రేమ ఉండో ఇంకోటి ఉండో కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునేది కాబట్టి అది అన్యాయం అనాలా. కానీ అది అన్యాయమా న్యాయమా అనేది ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి తీసుకున్న యాక్షన్ అది సరైందే అని చెప్పి ప్రజానికి ఎప్పుడైతే అంటుందో సోషల్ మీడియాలో దాన్ని అప్రిషియేట్ చేస్తుందో ఎక్కడెక్కడో సైలెంట్ అయిపోయారు ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా మీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంతమంది సినిమాలను ఎత్తి బొక్కలు వేశారు, డ్రగ్స్ కేసులో అవన్నీ వేలా ఎంతమందిని పిలిపించారు, మెయిన్ టాప్ హీరోలు డైరెక్టర్లు అందరిని పిలిపించారు. అంటే అంత లాబింగ్ నడిచిందని మనం అర్థం చేసుకోవాలి ఆ హయాంలో. ఇప్పుడు లాబింగ్ జరిగినా కూడా చట్టం తన పని చేసుకుపోయింది రేవంత్ గవర్నమెంట్ లో, దాన్ని మెచ్చుకోవాలా. ఈరోజు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే రేవంత్ ఏదో చేయబోయాడు, రేవంత్ కక్ష కట్టాడు అన్నట్లు చేస్తే ఇమ్మీడియట్ గా దానికి ఉన్న సాక్ష్యాధారాలన్నీ బయటికి తీసేసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సోషల్ మీడియాలో వీడియోలు తయారు చేసి ప్రమోట్ చేస్తూ ఉంది దానికి. అప్పుడు ఆ వీడియోల వల్ల సోషల్ మీడియాలో ప్రచారాన్ని దాన్ని ప్రజలంతా కూడా ఏం చేస్తున్నారు, హర్షిస్తున్నారు. అవును కదా అని ఆలోచనలో పడ్డారు. పిల్లోడేమో హాస్పిటల్లో ఉన్నాడు, మీ అల్లు అర్జున్ ఏమో ఇంట్లో అలై బలై చేస్తున్నాడు. సినిమా యాక్టర్లంతా ఆయన బెయిల్ మీద బయటకు వస్తే అక్కడ అలై బలై చేస్తున్నారు ఇంట్లో అంతా, కౌగిలించుకోవటము, సమోసాలు తినుకోవటము, ఒకరినొకరిని హగ్ చేసుకోవటము, ఇదంతా జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ సమాజం కూడా అన్నీ గమనిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుకి అల్లు అర్జున్ ఏదో నేను సాయం చేస్తాను గవర్నమెంట్ కంటే సాయం అన్నీ చేస్తారు, మీకు ఉంది కాబట్టి ఇస్తున్నారు. కానీ ఆ కేసులో మస్ట్గా పనిష్మెంట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా మీరు చట్టానికి న్యాయాన్ని సహకరించి వాళ్ళు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను రెడీ అనేటట్లు ఉండాలి. మీరు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీకు డబ్బు ఉందనో, మీకు అంత పొలిటికల్ లీడర్స్ తెలుసనో, పొలిటికల్ పార్టీలు తెలుసనో, మీకు పెద్ద బంధుత్వం ఉందనో, ఈ విధంగా కనుక మీరు అక్కడి నుంచి దాని నుంచి ఆ కేసు నుంచి బయటపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రయత్నాలు చేస్తారో అంత ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి సమాజం కూడా దాన్ని అడ్డుకునే దానికి కూడా కొంతమంది విద్యావంతులు, మేధావులు, ఉద్యమకారులు వీళ్ళంతా కూడా దాన్ని ఎలాగైనా అతన్ని జైలుకు పంపించాలి తప్పు చేశాడు కాబట్టి అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. తప్పించుకోవడానికి అల్లు అర్జున్ ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ తప్పించుకుంటాడా లేదా సమాజంలో వీళ్ళంతా న్యాయం చట్టం బతకాలని చేసే పోరాటం గెలుస్తుందా మనం వేచి చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక.